సాతాను చేత శోధింపబడిన యేసుక్రీస్తు ప్రభునామాలు అందరికీ వందనములు. ఇప్పుడు మనం చదువుకున్న వాక్యం లోకసువార్త 4:8-15 వరకు. అందుకు యేసు నీ దేవుడైన ప్రభువు మొక్కి ఆయన మాత్రం సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చాను. పిమ్మట ఆయన యెరూషలేముకు తీసుకుని పోయి దేవాలయ శిఖరమున ఆయన నిలబెట్టి, నువ్వు దేవుని కుమారుడు అయితే ఇక్కడ నుండి కిందకు దుమ్ముకుము, నిన్ను కాపాడుకు నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా వారిని చేతులతో ఎత్తుకుందరని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. అందుకు యేసు నీ దేవుడైన ప్రభువును శోధింపవలదని చెప్పబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చాను. అపవాది ప్రతిశోధన ముగించి కొంతకాలం ఆయన విడిచిపోయిన. అప్పుడు యేసు ఆత్మబలంతో గల్లీకి తిరిగి వెళ్ళిను. ఆయన గూర్చిన సమాచారం ఆ ప్రదేశం అంతటా వ్యాపించాను. ఆయన అందరి చేత ఘనత నుండి వారి సమాజ మందిరంలో బోధించుచూ వచ్చాను. సమస్త దేశాల మహిమ ఆధిపత్యం నీకు ఇచ్చేస్తాను, ఇవి నాకు ఇవ్వబడ్డాయి, నువ్వు నాకు మొక్కు అంటుంది సాతాను యేసుక్రీస్తు ప్రభుతో. యేసుక్రీస్తు ప్రభు అన్నారు, నీ దేవుడైన ప్రభువు మొక్కి ఆయన మాత్రం సేవింపవలెను. అంటే ఈ లోక భోగభాగ్యాలు ఏమీ శాశ్వతం కాదు. ఎవరు ఇస్తామన్నా అసలు అధికారం పైనుంచి తండ్రి దేవుడి నుంచే మనకు అధికారం రావాలి. పిలాతు దగ్గర యేసుక్రీస్తు ప్రభు నిలబడ్డప్పుడు నేను నిన్ను విడిపించడానికే అధికారం నాకుంది, నీకు శిక్ష విధించడానికి నాకు అధికారం ఉందని పిలాతు అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభుతో. నీకు పైనుంచి ఇవ్వబడితేనే కానీ నా మీద ఎటువంటి అధికారం లేదన్నారు యేసుక్రీస్తు ప్రభు. అంటే పైనుంచి అధికారం ఇవ్వబడితేనే ఈ లోకంలో మనం ఎటువంటి అధికారమైనా చెలాయించగలుగుతాం. తండ్రి గారి దగ్గర నుంచి ఇవ్వబడని అధికారం మనకు అవసరం లేదు. ఇప్పుడు నీ దేవుడైన ప్రభుకు మొక్కి ఆయన మాత్రం అంటే ఎవరో ఏదో ఇస్తారని వాళ్ళకి మొక్కి వాళ్ళ పాదాలు పట్టుకోవటం అనవసరం. ఎందుకంటే మనల్ని పుట్టించి పోషించి రక్షిస్తున్న మన దేవుడికి మొక్కి ఆయన మాత్రమే సేవింపవలను. అది నిర్గమకాండం 23-25లో ఉంది, ఆయన మాత్రమే సేవింపవలను అని ఉంది. ఇప్పుడు యెరూషలేములో దేవాలయ శిఖరానికి యేసుక్రీస్తు ప్రభుని తీసుకెళ్ళి ఇక్కడి నుంచి నువ్వు దూకు, అప్పుడు తన దూతలకు ఆజ్ఞాపించి నిన్ను కింద పడకుండా చేస్తానని కీర్తన 91:11-12లో ఉందన్నమాట. ఆ వాక్యం ఎత్తిపెట్టి సాతాను మళ్ళీ యేసుక్రీస్తు ప్రభుని శోధిస్తుంది. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు అన్నారు, నీ దేవుడైన ప్రభువును శోధింపవలదు. అంటే కావాలని దూకితే దేవుడేమన్నా ఆజ్ఞాపించి దూతలకు రక్షించరు. మన ప్రమాదవశాత్తు పడిపోతే తప్పనిసరిగా దూతలకు ఆజ్ఞాపించి పట్టుకోమంటారు. శోధించినోడు దూకితే అక్కడ ఏమీ పట్టుకోవటం జరగదు. ఇప్పుడు అని ఆ వాక్యం ద్వారా దాన్ని ఓడించినప్పుడు అది ప్రతి శోధన ముగించి కొంతకాలం ఆయన విడిచిపోయింది. యేసుక్రీస్తు ప్రభు ఆత్మబలంతో గల్లీకి వెళ్ళారు. ఆయన గురించిన సమాచారం ఆ ప్రాంతాలంతటా వ్యాపించింది. ఆయన అందరి చేత ఘనత నుండి వారి సమాజ మందిరంలో బోధించటం, దేవుని సువార్త సమాజ మందిరంలో బోధించటం మొదలుపెట్టారు. ఆమె